ఈరోజు రిజల్ట్ డే. గ్రాఫ్లు నెంబర్లతో మిమ్మల్ని బోరు కొట్టించలేండి. ఈరోజు మనం మన రాష్ట్రాల రిజల్ట్ని ఒక ఇండియన్ థాలీ రూపంలో చూడబోతున్నాం. ఈ థాలీలో ఏ ఏ కూరలు ఉన్నాయి, ఏది కారంగా ఉంది, ఏది తీపిగా ఉంది, అటు వెస్ట్ బెంగాల్ ఫిష్ కర్రీ నుంచి ఇటు తమిళనాడు సాంబార్ రైస్ దాకా ఈసీఐ లేటెస్ట్ అప్డేట్స్తో లైవ్ అనాలిసిస్ మొదలు పెడదాం. ఇక మొదటిది వెస్ట్ బెంగాల్ చూద్దాం. స్పైసీ ఫిష్ కర్రీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ అప్డేట్ చూస్తే బీజేపీ 190 కంటే ఎక్కువ స్థానాల్లో లీడింగ్లో ఉంది. టీఎంసీ 95 స్థానాలకి పరిమితమై ఉంది. బెంగాల్ అనేసరికి మనందరికి గుర్తొచ్చేది ఫిష్ కర్రీ. ఈసారి ఈ కర్రీ అపోజిషన్కి చాలా కారంగా తగిలింది. 15 ఏళ్ల మమత దీదీ హయాం ముగిసి బీజేపీ 188 సీట్ల మార్కును దాటేసి ప్రభంజనం సృష్టించింది. 92% రికార్డు పోలింగ్ జరిగిందంటేనే అర్థం చేసుకోవాలి ప్రజలు మార్పు కోసం ఎంత ఆకలితో ఉన్నారు. ఇది దీదీ ప్లేట్లో నుంచి ఫిష్ కర్రీని లాగేసుకున్నట్టే అనుకోవచ్చు. ఇక భవానీపూర్లో మమతా బెనర్జీ లీడింగ్లో ఉన్న 15 మంది మంత్రులు వెనకబడడం ఈ కర్రీలో మెయిన్ ట్విస్ట్. ఇక రెండవది తమిళనాడు. ఇక తమిళనాడు అయితే సూపర్ స్టార్ సాంబార్ రైస్ అని చెప్పొచ్చు. ఈసీఐ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయ్ టీవీకే 105 స్థానాల్లో లీడింగ్లో ఉంది. డిఎంకే 62 సీట్లతో 3వ స్థానానికి పడిపోయింది. తమిళనాడు థాలీలో ఎప్పుడు డిఎంకే అలాగే అన్నా డిఎంకే అనే 2 ఐటమ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈసారి దళపతి విజయ్ రూపంలో ఒక స్పెషల్ పౌడర్ అదే టీవీకే పడింది. రిజల్ట్ చూస్తుంటే సాంబార్ రుచి మారిపోయింది. 105 సీట్లతో విజయ్ కింగ్ వైపు వెళ్తుంటే 62 సీట్లతో స్టాలిన్ గారి డిఎంకే 3వ స్థానానికి పడిపోవడం అంటే ఇది రాజకీయ అజీర్తి అని చెప్పక తప్పదు. ఇక షాకింగ్ అప్డేట్ ఏంటంటే కొలత్తూర్ కాన్స్టిట్యూషన్సీలో సీఎం స్టాలిన్ మీద డీవీకే అభ్యర్థి విఎస్ బాబు 8,000 ఓట్లతో లీడింగ్లో ఉండడం ఈ థాలీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఇక మూడోది కేరళ యూడీఎఫ్ సడన్ సద్వ. కేరళంలో యూడీఎఫ్ 100కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తోంది. కేరళలో ఎప్పుడు లెఫ్ట్ వాళ్ళు సద్వ వడ్డిస్తారనుకుంటాం, కానీ ఈసారి ప్రజలు యూడీఎఫ్ని ఎంచుకున్నారు. పినరై విజయన్ సర్కార్ 3వసారి గెలిచి చరిత్ర సృష్టిద్దాం అనుకుంటే ప్రజలు 100 సీట్లతో కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు. ప్లేట్లో ఉన్న ఎల్డీఎఫ్ వంటకాలు ఈసారి వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక నాలుగోది అస్సాం. కార్ అండ్ కమలం. బీజేపీ 100కు పైగా సీట్లతో దూసుకుపోతోంది. హిమంతా బిస్వా శర్మ హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు. ఈ అస్సాం థాలీలో మాత్రం వంటగాడు మారలేదు. హిమంతా బిస్వా శర్మ గారు మళ్ళీ అదిరిపోయే కార్ వడ్డించారు. ఎగ్జిట్ పోల్లు చెప్పినట్లే 101 సీట్లతో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. కాంగ్రెస్ ప్లేట్లో కేవలం 23 సీట్లు మాత్రమే మిగిలాయి. మొత్తానికి ఈ 2026 ఎలక్షన్ థాలీలో మెయిన్ డిష్ విజయ్ అయ్యాడు. అత్యంత స్పైసీ డిష్ బీజేపీ అయింది. మరి ఈ రిజల్ట్ తర్వాత దేశ రాజకీయాల్లో రుచి ఎలా మారబోతుందో మనం చూడాల్సిందే. ఇక బెంగాల్లో ఫిష్ కర్రీ ఇప్పుడు కమలం రంగులోకి మారింది. తమిళనాడులో అయితే కొత్త రుచి చూపిస్తోంది. కేరళ మళ్ళీ పాత రుచికే ఓటేసింది. మీరు ఈ థాలీలో ఏ ఐటెం నచ్చింది? విజయ్ సునామీ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. లేటెస్ట్ ఈసీఐ రిజల్ట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇది 2026 ఎలక్షన్ రిజల్ట్ థాలీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.